నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్ట్ మనోజ్ కుమార్కు నివాళి అర్పిస్తూ ఒకరోజు ఉపవాస దీక్ష పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు. నిజామాబాద్ జిల్లాలో చెక్ డ్యాం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన. గ్రామాల కోరిక నెరవేరుతుందన్న వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తల అరెస్ట్. ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ అధినేతకు అనుమతి నిరాకరణ. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేసిన చంద్రబాబు. కోవిడ్-19 రోగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు సూచించిన ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కోవిడ్ మహమ్మారికి బలైన జర్నలిస్టు మనోజ్ కుమార్కు నివాళి అర్పిస్తూ జర్నలిస్టులు ఒకరోజు ఉపవాస దీక్ష నిర్వహించారు. మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, మీడియా సభ్యులకు బీమా కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్ష నిర్వహించారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వర్రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ ఉపవాస దీక్షలో పాల్గొని జర్నలిస్టు మనోజ్కు నివాళులు అర్పించారు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులైన జర్నలిస్టులతో పాటు కోవిడ్ నియంత్రణలో, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం 100కు 1000% వైఫల్యం చెందిందని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కోవిడ్ నియంత్రణకు అహర్నిశలు కృషి చేసిన జర్నలిస్ట్ కరోనా బారిన పడి సరైన వైద్యం అందక మరణించినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. మనోజ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం మానవత్వం లేదని, మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్ సిబ్బంది, మీడియా సిబ్బంది కాదు, కుటుంబాలు చాలా ఆందోళన ఉన్నాయి. విస్తరిస్తున్నటువంటి కరోనాలో వారియర్స్గా, ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోయిన ప్రభుత్వాలు, జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ దీనికి వ్యతిరేకంగా పోరాడటంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇవాళ జర్నలిస్టులు దానికి తమ విద్యుక్త ధర్మంలో, ప్రొఫెషనల్ విద్యుక్త ధర్మంలో, కర్తవ్యంలో విధులు నిర్వహించి దానికి బలైతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ప్రభుత్వ ఈ వైఖరిని జర్నలిస్టులను ఆదుకోవాలా, జర్నలిస్ట్ సంక్షేమాన్ని ఇచ్చేయాలా అని చెప్పి చాలా కాలంగా ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి అన్ని రకాల తీసుకొచ్చాం. చివరికి ఏ దశకు వెళ్ళిందంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నిస్సహాయ వైఖరి. మనోజ్ అనే ఒక యువకుడు, జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చేసింది. ఇది 2 రకాల. ఒకటి, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు. 2, గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడున్న సిబ్బంది, డాక్టర్లు ఇతరుల కన్నా చేరేటటువంటి ఆ ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగుల సంఖ్య పెరిగిపోయింది. వారిని నిందించి ప్రయోజనం లేదు. మా మనోజ్ చనిపోవటంలో నిర్లక్ష్యం గాంధీ ఆసుపత్రి సిబ్బందిది ఉన్నదని మా ఆరోపణ ఉన్నా, డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని చెప్పినా అక్కడ మాకు చేతులెత్తి మాకు మించినటువంటి, మేం చేయలేని స్థితిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టులతో కలిసి ఒకరోజు ఉపవాస దీక్షకు పూనుకుంది. అయితే అసలే జర్నలిస్టుల సంక్షేమం పట్ల ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం. పైగా కరోనా మహమ్మారి విజృంభించి జర్నలిస్టుల ప్రాణాల్ని హరించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డప్పటికీ కూడా ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని వహించడాన్ని మా సంఘం సహించడానికి సిద్ధంగా లేదు. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న
వేలాది మంది జర్నలిస్టులని ప్రభుత్వ వైఖరి ఆందోళనకు గురి చేస్తుంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ మోతే గ్రామాల్లో గల కప్పలవాగు పెద్దవాగులో చెక్ డ్యాం నిర్మాణానికి రోడ్లు భవన నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 వాగులకు ఇరువైపులా ఉన్న గ్రామాల కోరిక నెరవేరుతుందన్నారు. గత 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి సంవత్సరానికి 3 చొప్పున ఇప్పటి వరకు పూర్తి చేశామన్నారు. రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 10 చెక్ డ్యాంలను మంజూరు చేశారని తెలిపారు. వీటి ద్వారా వాగులకు ఇరువైపులా గల 33 గ్రామాలకు సుమారు 45,000 ఎకరాల బోర్లలో నీరు అందుతుందని మంత్రి అన్నారు. కొంచెం వెనక్కి రండి, కొంచెం గ్రామాల రైతుల కళ తీరబోతా ఉన్నది. ఈ కప్పలవాగు పెద్దవాగులో ప్రవాహాన్ని నీరు ప్రవహించినప్పుడు వాటిని ఆపుకోగలిగితే ఆ వాగులు అటువైపు ఇటువైపు 2 కిలోమీటర్ల దూరంలో 2 వైపులా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోర్లలో నీళ్లు ఊరుతాయి, నీళ్లు వస్తాయని రైతుల కళ ఏదైతే ఉండనో అది అతి తొందరలోనే తీరబోతా ఉన్నది. గత 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి చెక్ డ్యాంల కట్టడం ఈ కప్పలవాగు పెద్దవాగుపై సంవత్సరానికి 3 కట్టుకుంటూ ఇప్పటికే 9 చెక్ డ్యాంలు పూర్తి చేయడం జరిగింది. మనందరి కోరిక మేరకు, మన రైతన్నల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకేసారి రాష్ట్రంలో ఎవరికి ఇయ్యనంతగా ఒకేసారి 10 చెక్ డ్యాంలు మన కప్పలవాగు పెద్ద వాగు మీద కట్టుకోవడానికి మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవాళ దాంట్లో భాగంగా మోతే గ్రామంలో పొద్దున్నుంచి అక్లూరు పైన ఒకటి, అక్లూరు కింద ఒకటి, అంటే అక్లూరు పైన అంటే బడా భీమగలు అక్లూరు 3 గ్రామాల రైతులకు పనికొస్తుంది. అక్లూరు కింద అనంటే అక్లూరు బడా భీమగల్ రైతులకు పనికొస్తుంది. ఇప్పుడు మోత దగ్గర ఒకటి, మోత గ్రామానికి అట్లనే అటు పక్కన అక్లూరు గ్రామానికి కూడా పనికొస్తుంది. ఇట్లా ఇవాళ 3 చెక్ డ్యాంల శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఈ కరోనా వల్ల శంకుస్థాపన కార్యక్రమం డిలే అయింది, లేకపోతే ఒక 2-3 నెలల క్రితమే ఈ పనులు మొదలు పెట్టుకొని ఇప్పటికీ నా ఉద్దేశం ప్రకారం ఈ వానాకాలం కంటే మొదలే ఈ చెక్ డ్యాంలు పూర్తి కావాలని నా కోరిక ఉండే. కానీ కరోనా వల్ల అది చేసుకోలేకపోయినాం. కానీ ఇప్పటికి కూడా పనులు మొదలు పెట్టుకుంటాం. అయితే మొత్తంగా ఇప్పటికీ 9 పూర్తయినాయి, 10 ఇప్పుడు మంజూరు చేసుకున్నాం. అంటే 19 రెడీ అవుతా ఉన్నాయి. ఈ కప్పలవాగు పెద్దవాగు బాల్కొండ నియోజకవర్గంలో 45 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తెలంగాణలో గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించడానికి వీలైతే అక్కడ దీక్షలు చేయడానికి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ గోదావరి జలదీక్ష పేరిట ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల వద్దకు బయలుదేరబోగా పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. గోదావరి పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాశామని, కానీ కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సర్కార్ను హెచ్చరించారు. తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తుమ్మిడిహట్టి రిజర్వాయర్ సందర్శనను రద్దు చేసుకున్నారు. నిర్మించబడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సందర్శన కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. కేవలం సందర్శన. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఓహో ఇంత అద్భుతంగా చేస్తున్నావు, అంత అద్భుతంగా చేస్తున్నావు మాట్లాడుతున్నారు. మరి వాస్తవ పరిస్థితులు ఏంటిది? అదేవిధంగా వీళ్ళు ప్రజాహితం కోసం చేస్తున్నారా,
సొంత లాభం కోసం చేస్తున్నారనే విషయం కూడా పరిశీలిద్దామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నాం. చాలా రోజుల ముందే ఈ ప్రోగ్రాం ప్రకటించడం జరిగింది. అనేక చోట్ల, ఉదాహరణకి తుమ్మడిహట్టి, చాలా చిన్న ఖర్చుతో అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే గ్రావిటీ ఫ్లో ద్వారా లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తుంది. అది ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాకి చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని అందరికీ మరోమారు లోతుగా తీసుకుపోవడానికి, అటువంటి ప్రాజెక్ట్స్ సందర్శించడానికి ఈరోజు మేము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. తుమ్మడిహట్టి, దుమ్ముగూడెం, గౌరెల్లి, అప్పర్ మానేర్, దేవాదుల, మరి ఈ కాళేశ్వరం కంటే ముందు ఒక కాళేశ్వరం లిఫ్ట్ పనులు మొదలుపెట్టి ఉండడం జరిగింది. అంటే గోదావరి నదిపై పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సందర్శించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం. చాలా స్పష్టంగా మేము చెప్పినాము. డీజీపీకి లెటర్ ద్వారా కూడా తెలియజేసినాము. ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాస్పిటల్కు వెళ్లారు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు చంద్రబాబుకు జైళ్ల శాఖ అనుమతి నిరాకరించింది. కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని జైళ్ల శాఖ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోందన్నారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. 5 seconds recording meter ముందు ఆపునా आपका recording meter సూపరెంట్ గారు వస్తున్నాడు 5 నిమిషాలు అన్న బేస్ లేదన్న బేస్ లేదు చూడండి సార్ ఒక నిమిషం ఉండమ్మా కొంచెం అవతల కొంచెం బెటర్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టుపై మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి స్పందించారు. అస్మిత్ రెడ్డికి ఏమీ తెలియదని, అతడిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అరెస్టులను కోర్టులో ఎదుర్కొంటామని, నేరం చేయకున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరెస్టు చేయించగలదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే చంద్రబాబు లోకేష్ను అరెస్టు చేయడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు జోలికి వెళితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు వెంట ఉంటున్నవారిని అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. BS3 వాహనాలను BS4గా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారనే కేసులో రిమాండ్కు పంపించింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి కూడా రిమాండ్ విధించింది. ఒక ప్రతిపక్షము ఒక మిత్రపక్షము అనేది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవడైనా సరే అరెస్ట్ పైన మీరు అరెస్ట్ పైన కోర్టు పోవాల్సిందే. నేను అంతకంటే నో ప్రత్యక్ష ఆందోళన చేసి నా అనుచరులు బాధించడం తప్ప దీనివల్ల లాభం లేదు. నేను ఎంతమంది మొబిలైజ్ చేస్తా? ఓ 4,000 మందిని 5,000 మందిని మొబిలైజ్ చేయగలనా? అంతకంటే ఎక్కువ చేయలేదు కదా. రైట్. అక్కడ అమరావతిలో ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఉలుపు పలుపు ఉందా ఎక్కడైనా? కానీ
లేదు. మరి ఆయన నిర్ణయమే నిర్ణయం, అంతే. మార్పు అనేది ఉండద్దు. నేను అందుకనే చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పాను, ఎందుకు ఊరికి అందరినీ ఇబ్బంది పెడతారు మీరు, నిరాహార దీక్ష చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి అని. ఇప్పుడు ప్రజలకు తెలపాలా అనేది కదా మీ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందరూ తెలుసండి. ఎక్సెప్ట్ గ్రామాలలో పూర్తిగా విజ్ఞానం లేనటువంటి వాళ్ళకి తప్ప అందరూ తెలుసు. అయినా ఎవరైనా చేయలేరు. చేయగలిగింది ఇవాళ ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కరే ఆయన ఏమైనా కంట్రోల్ పెట్టేదానికి అవుతుంది తప్ప జీసస్ ప్రభువు చేయలేడు. డౌన్ ప్లీజ్. దాంట్లో రే బాబు చేశారని చెప్పేసి అభియోగాల మీద అరెస్ట్ చేయడం జరిగింది. అది అవే సేమ్ చెప్తారా? ఎక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళు చెప్తారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై జరిగిన దాడి విషయంలో ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వైద్య సిబ్బందిపై దాడి సరికాదని, కోవిడ్-19 రోగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. కరోనా బాధితులకు సేవలందిస్తూ గాంధీ, ఇతర ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అటెండర్లు వైద్య సిబ్బందిపై దాడి చేయకూడదని అన్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలను గౌరవించాలన్నారు. ఆరోగ్య సిబ్బందిపై ఏమైనా ఫిర్యాదులుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं ये पैगाम अहलियाने हैदराबाद के लिए और तेलंगाना में रहने वाले तमाम अवाम के लिए एक पैगाम दे रहा हूँ। मेरी आप तमाम से अदबन गुजारिश है, रिक्वेस्ट है कि अगर आपके रिश्तेदार, आपके भाई बहन, आपके वालिद वालदा या दोस्त किसी गवर्नमेंट हॉस्पिटल में या किसी प्राइवेट हॉस्पिटल में उनका इलाज हो रहा है, वो पेशेंट हैं, तो मेरी आपसे गुजारिश है कि चाहे वो गवर्नमेंट हॉस्पिटल हो या प्राइवेट हो, आप उन इंतज़ामिया से ताउन करिए, जज्बात में मत आइए। कानून के दायरे में रहकर अगर आपको शिकायत है उस अस्पताल में, अगर आपके पेशेंट को, आपके दोस्त को इलाज उनका सही नहीं हो रहा है, तो आप सही तरीके से कानून के दायरे में रहकर उस अस्पताल के इंतज़ामिया से, सुप्रिटेंडेंट से, आरएमओ से अपनी शिकायत दर्ज कराइए। और ख़ास तौर से मेरी आपसे अपील है कि गवर्नमेंट के जो हॉस्पिटल हैदराबाद में है, चाहे वो गांधी हो जो कोविड के लिए। గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కసాయి తండ్రిని పొన్నూరు రామ్నగర్ వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏలిచర్ల ఏలియా కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న కసాయి తండ్రిని పట్టుకున్న సిబ్బంది డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు పట్టణ సిఐ ప్రేమయ్య, కాకుమాను ఎస్ఐ రాజన్, పెదనందిపాడు ఎస్ఐ జయకుమార్ మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమాజం ముందుకు పోతున్న తరుణంలో ఒక బాధాకరమైన సంఘటన మన గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జరిగింది. కంచే సేనమేసింది అనే సామెత దీనికి ఒక కన్న తండ్రే కన్న కూతురికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోయి వాడే కన్న కూతుర్ని కాటేసిన సంఘటన మనకి పెదనందిపాడు గ్రామంలో జరిగింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత తండ్రి పెళ్ళయ్యే వరకు తండ్రి రక్షణలో ఉంటుంది. అలాగే పెళ్ళైన తర్వాత భర్త రక్షణలో, పెద్దయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల సంరక్షణలో ఆడవాళ్ళు ఉంటారనేది మనం అనుకుంటాం. అలాంటి తరుణంలో అలా జరగకుండా ఒక తండ్రి, కసాయి తండ్రి ఒక మైనర్ కన్న కూతుర్ని కాటేసిన సంఘటన పెదనందిపాడు గ్రామంలో జరిగింది. ఈ నెల 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పెదనందిపాడు గ్రామంలో తల్లి లేని సమయంలో, ఎవరు లేని సమయంలో ఎరిచెర్ల ఏలియా అనే అతను తన కన్న కూతుర్ని ఇంట్లో కలిపేసి భయపెట్టి కూతురుపై అఘాయిత్యం చేయడం జరిగింది. ఆ అమ్మాయి బాధితురాలు ఎవరికి చెప్పుకోలేక
కూల్ డ్రింక్లో ఎలకల పేస్ట్ కలుపుకొని సంఘటన జరిగిన తర్వాత మందు తాగడం జరిగింది. తర్వాత కన్నతల్లి పనుల నిమిత్తం వెళ్ళి తిరిగి సాయంత్రానికి వచ్చిన తర్వాత కూడా కన్న తండ్రి మీద ఫిర్యాదు చేయడానికి కూడా మనసు ఒప్పుకోక ఆమెలోనే మానసికంగా వేదన. ఏపీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, మరో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు పుట్టపర్తి హనుమాన్ టెంపుల్ వద్ద అర్బన్ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలపగా పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం చింతమానుపల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో 18 నెలల కుమారుడు సందీప్ రెడ్డిని తండ్రి నాగేశ్వర్ రెడ్డి గొంతు కోసి హత్య చేశాడు. నాగేశ్వర్ రెడ్డి సరితలకు 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 2 కుమారులు. చిన్న కుమారుడు సందీప్ రెడ్డి 18 నెలల బాలుడు. గత కొద్ది కాలంగా రెండో కుమారుడు తనకు పుట్టలేదంటూ నిత్యం భార్యతో గొడవ పడేవాడు. రోజు రోజుకి అనుమానం పెరగడంతో నిద్రపోతున్న కుమారుణ్ణి ఇంట్లోకి ఎత్తుకొచ్చి కత్తితో గొంతు కోసి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అనర్హులైన రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రెక్టార్లను తొలగించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్ డిమాండ్ చేశారు. అక్రమంగా నియమితులైన ఆచార్యులను తొలగించి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని కోరారు. ఆర్యు దళిత కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలు విడుదల చేయాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రాయలసీమ యూనివర్సిటీలో గత మాజీ ఉపకులపతి హయాంలో జరిగిన అవినీతి అక్రమ నియామకాలపై విచారణ చేసి వై నరసింహులుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమ నియామకాలపై సిట్టింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో విచారణ చేయాలని కోరారు. ఏదైతే ముఖ్యంగా రాయలసీమ యూనివర్సిటీలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి గత ప్రభుత్వం చేసినటువంటి అనేక ఏదైతే జీవోలు కానీ, అదేవిధంగా అక్రమంగా లెక్చరర్లను కానీ, ప్రొఫెసర్లను కానీ నియమించడం జరిగింది. ఏదైతే అక్కడ రాయలసీమ యూనివర్సిటీలో అనర్హులను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని గత ప్రభుత్వం నియమించింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం స్థానిక కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి హాఫిజ్ ఖాన్ గారు స్పందించి ఒక జీవో తీసుకొచ్చి ఎవరైతే అక్రమంగా అదేవిధంగా ఏదైతే నియమించబడ్డారో ప్రొఫెసర్లను తొలగించమని ఒక జీవో జారీ చేస్తే ఇప్పుడున్నటువంటి అయినటువంటి ప్రొఫెసర్ వీళ్ళను తీసేయకుండా కేవలము కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా అనేక దళిత ఉద్యోగులను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వీళ్ళను జీతాలు ఇవ్వకుండా ఏమేయకుండా గత 3 నెలల నుంచి వీళ్ళను అనేక రకాలుగా గురి చేస్తున్నారు. ఏదైతే గత వీసీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి వై నరసింహులు గారిపై అవినీతి అక్రమాలపై అనేక సిబిఐ ఎంక్వైరీ కానీ, అదేవిధంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కానీ మేము మా యొక్క బీసీ, ఎస్ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాయలసీమ యూనివర్సిటీ జలదీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావును నిజాం సాగర్ చౌరస్తా వద్ద అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావును, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను ప్రజా సమస్యలపై
నోరు మెదపనివ్వడం లేదన్నారు. రైతుల సాగునీటి సమస్యలపై సామరస్యంగా దీక్ష చేస్తామన్న తమను దొంగల కంటే ఎక్కువగా తమపై నిర్బంధం పెట్టి అణిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో యువమోర్చా అధ్యక్షులు బాధ నరేష్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు చేరవేసే విధంగా బూత్ స్థాయి నుండి కార్యకర్తలు సిద్ధం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బొమ్మ ఆంజనేయులు రాజిరెడ్డి, లలితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి బూత్ కమిటీలో, ప్రతి విలేజ్ బూత్ కమిటీలో 250 నుంచి 300 మంది ఫోన్ నెంబర్లతో తీసుకొని మన దేశంలో మన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ విధంగా చేస్తున్నాయి ఏందనేది ప్రజలకు గడప గడపకు ప్రచారం లెక్క మనం చేసే పథకాలనేటి ప్రజలకు పోవాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సబ్జెక్టు ఇందుకు మూల కారణం ఏమిటంటే ఈ మధ్యలో మహమ్మారి కోవిడ్-19 చేయబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట పరిస్థితుల్లో సోకొల్లి విధంగా చెప్పుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పనుల్లో 78% మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలే. అదే కాకుండా మేమే చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ చెప్పడం ఉంది, ఇలా ఉంది. అందుకే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ విధంగా ఉంది కాబట్టి బయట లేని పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి గారు మనం చేస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్న పథకాలు ప్రజలకు పోవాలి, ప్రజలు దీన్ని అందరూ ఆస్వాదించాలని ముఖ్య ఉద్దేశంతో బూత్ కమిటీ వైజ్గా తీసుకొని దీనికి కూడా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగు యువత నాయకులు భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కుటుంబం. వాళ్ళు జగన్ దారిలోకి రాలేదు కాబట్టి ఇవాళ ఆయన మీద కేసులు బనాయించడం జరిగింది. అది ఏమీ కాదు. ఏ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. 3 రోజుల్లో ఏమంటే ఈరోజు రేపు ఆదివారం, సోమవారంకి ఒకవేళ ఆయన ఇంతవరకు ఇంకా అరెస్ట్ చేయలేదు. ఒకవేళ ఆయన అరెస్ట్ చేసేంత సీను కూడా కనపడదు. గతంలో కూడా ఇట్లే రేవంత్ రెడ్డిని ఈ విధంగానే విచారించారు. అరెస్ట్ అయినట్టు కూడా లేదు. బట్ ఇంతవరకు అయితే అరెస్ట్ చూపలేదు. బట్ ఆయన్ని తీసుకొచ్చిన విధానం, ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి మీరు ఏసీబీలో హాజరు కావాలంటే ఆయన వచ్చి హాజరవుతాడు. అంత హంగామా చేయాల్సిన పనే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చట్టానికి లోబడే, మా నాయకులతో సహా చట్టానికి లోబడి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఉంటారు. ఇప్పుడు ఈ ఆదంలో విస్తృతంగా కరోనా ఉంది. ఆ కరోనా నేపథ్యంలో పార్టీ ఆదేశాలు ఉన్నా కూడా ఎందుకు మనం పార్టీ ఆఫీసులోనే నిరసన కార్యక్రమం చేస్తున్నాం? చట్టాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. చట్టానికి అతీతులేం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేయండి. మళ్ళీ మీరు గెలిచే మీరే ప్రభుత్వంలోకి రావాల్సి అన్నప్పుడు మీరు ప్రజల మన్ననలు గెలవాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కు నివాళి అర్పిస్తూ ఒకరోజు ఉపవాస దీక్ష పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు. నిజామాబాద్ జిల్లాలో చెక్ డ్యాం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన, గ్రామాల కోరిక నెరవేరుతుందన్న వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అరెస్ట్, ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ అధినేతకు అనుమతి నిరాకరణ, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేసిన చంద్రబాబు. కోవిడ్-19 రోగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు, సూచించిన ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.